నేను బాగానే ఉన్నాను. నాకేం తోచట్లేదు జెనిషా. అవునా? అయితే నేను నీకు ఒక మంచి కథ చెప్పనా? కథ? ఏం కథ? పరమానందయ్య శిష్యుల కథ. ఎవరా పరమానందే? ఏంటా శిష్యులు కదా? విను. అరుణకేశి మహామునికి కొంతమంది శిష్యులు. చిత్రలేఖ అనే గాంధర్వ కన్య వల్ల శాపం తగిలి బుద్ధిహీనులుగా మారిపోయారు. అప్పుడు వారు పరమానందయ్య దగ్గర శిష్యులుగా చేరుకున్నారు. ఓహో, ఇదేదో బాగుంది. నాకు ఇంకా వినాలని ఉంది. చెప్పవా జెనిషా? వినడం ఎందుకు, చూపిస్తా. సరే. సకల విద్య ప్రాప్తిరస్తు. ఏమోయ్ ఏంటండి అంత హడావిడిగా ఉన్నారు? వీరు మన గురుకులానికి విద్య నేర్చుకోవడానికి వచ్చారు. ఈ రోజు నుంచి నువ్వే వీళ్ళ మంచి చెడ్లను చూసుకోవాలి. అలాగేనండి, సరేనండి. అరే గురువు గారి భార్య గారా, నమస్కారం చేద్దాం. నమస్కారం అండి. ఏంటో ఈ శిష్యులు. అరే గురువు గారు వచ్చే సమయం అయిందిరా, మనం నదీ స్నానం ఆచరించి వద్దామా? సరే ఇంక పోదాం పదండ్రా. అలాగేరా. అరే నీళ్లు చాలా చల్లగా ఉన్నాయిరా. అరే నీళ్లు చల్లగా ఉండబోతే వేడిగా ఉంటాయిరా, పలుతాయి. అరే నా వీపు తోడా. నా వీపు కొడతామరా. అరే నా వీపు కొడతామరా. అరే నా వీపు తోమరా. అరే ఇంకా స్నానం చేసింది చాలు, గురువు గారు వచ్చే సమయం అయింది. ఇంటికి పోదాం పదండ్రా. సరేరా ఇక పోదాం పదండ్రా. అరే ఒకసారి ఆగండ్రా, మనం నది స్నానానికి వెళ్ళాం కదా. నేను ఒకసారి అందరం సరిగ్గా ఉన్నామో లేదో లెక్కిస్తానుండ్రా. 1 2 3 4 5 6 7. ఏమైందిరా? అరే మనలో ఒకటి తప్పిపోయాడ్రా. అరే బడుద్దా, నీ లెక్కిస్తాను ఆగరా. 1 2 3 4 5 6 7. నిజమేరా, మనలో ఒకటి తప్పిపోయాడ్రా. అరే బడుద్దాయి, నీకు లెక్కించడం రాదా? నువ్వేమో నేను లెక్కిస్తా. సరేరా. 1 2 3 4 5 6 7. నిజమేరా, మనలో ఎవరో పులిపోయారా. అరే మనకి లెక్కించడం రావట్లేదురా. మనం గురువు గారి వద్దకు వెళ్ళి గురువు గారి సలహా తీసుకుందాంరా. అలాగేరా. ఒరే ఆపండి. ఏమిటి శోకాలు? ఎవరో పోయినట్లు. అవును గురువు గారు, నేను నదిలో స్నానం చేయనుండగా. సరిగ్గా చెప్పాడవరా? మేము నదిలో స్నానం చేయనుండగా మాలో ఒకరు తప్పిపోయారు. కావాలంటే మీరు లెక్కించండి. మీరు సరిగ్గా లెక్కించారా? లెక్కించాం గురువు గారు. నువ్వు వెళ్ళు, నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6 7 8. అందరూ ఉన్నారు కదరా. ఒరే బడుద్దాయిలు, మిమ్మల్ని మీరే లెక్కించుకోవడం మర్చిపోయారు. మీ తెలివి చల్లారినట్లే ఉంది. అరే గురువు గారు లెక్కించబట్టే మనందరం సరిగ్గా ఉన్నామురా. సరే ఇంక సాధన మొదలు పెడదాం. కూర్చోండి. నిన్న నేర్పించిన సంగీతం ఎక్కడ దాకా వచ్చిందిరా? గురుగారండి, నాకు సంగీతం బాగా వచ్చండి. సరే ఇంక పాడు. సా రీ గా మా త. ఒరే ఎక్కడికి పోతున్నావురా? గురుగారు సాధన చేస్తున్నా గురుగారు.
సంగీతం నేర్చుకోవడానికి గా ప్రసిద్ధి ఉండాలి. నీ సంగీతం తగలయ్యా, పోయి కూర్చో. నిన్న నేర్పించిన పద్యం ఎక్కడి దాకా వచ్చిందిరా? గురుగారండి నాకు పద్యాలు బాగా వచ్చండి. బేషరా బేష్, ఇక మొదలు పెట్టు. ఒప్పుకప్పురంబు పచ్చడి పచ్చడిలాగా ఉండు. పచ్చడి పచ్చడి ఏంట్రా? ఎప్పుడు తిండిగోలే. మీతో నేను వాగలేను, మీ కర్మ. పోదాం పదండి. అలాగే గురువుగారు. ఒరే బడుద్దాలి, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాయి గురువుగారు. ఈరోజు భోజనం కొంచెం ఎక్కువ తిన్నానురా. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. కొంచెం నా కాళ్ళు పట్టండి, నేను పడుకుంటాను. గురుగారు నేను చేప తెస్తాను గురుగారు. గురువుగారు నేను నిండి తెస్తాను గురువుగారు. గురుగారు ఇంకా మీరు విశ్రమించండి గురువుగారు. గురువుగారు నేను కాలు పడతాను గురువుగారు. గురువుగారు నేను మరొక కాలు పడతాను గురువుగారు. గురువుగారు నేను చేయి పడతా గురువుగారు. గురుగారు నేను మరో చేయి పడతాను గురుగారు. గురువుగారు నేను తల పడతాను గురువుగారు. గురుగారు నేను విసురుతాను గురుగారు. గురువుగారు నేను విసురుతాను గురువుగారు. గురుగారు నేను కూడా విసనకరుతో విసురుతాను. అరే చూర్రా నేను గురువుగారికి ఎంత మంచిగా నొక్కుతున్నానో. నేను కూడా రా. సరే ఉండు. అరే నా కాలే పట్టుకుంటావా? నువ్వెందుకు రమ్మని నా కాలు పట్టుకున్నా? నువ్వెందుకు రామని నా కాలు పట్టుకున్నా? సరే చూసుకుందాం రా. నేను ఒక గొడ్డలి తెస్తాను రా, నీ కాలు పని పడతాను రా. ఉండు నేను కర్ర తెస్తాను, నీ కాలు పని పడతా. ఒరే ఆపండి. ఒరే నెప్పిరా నొప్పి. అరే ఉండు తెస్తా. నేను బండ రాయి తెస్తా. అయ్యో అయ్యో గురువుగారిని కొట్టి చంపేస్తారా? లెగండి రా లెగండి. ఏమండి మీకేం కాలేదుగా? నువ్వు గనక రాకపోతే వీళ్ళు నా కాళ్ళు విరిచేవాళ్ళు. ఇంకా ఎంతకాలం ఇంట్లో పెట్టి పాఠాలు చెప్తారు తన్ని తరిమేక? వీళ్ళు తెలివిలేని వాళ్ళు, బయట వదిలేస్తే ఎలా బతుకుతారు? వీళ్ళు మనకంటే ఎవరున్నారు? వీళ్ళని మన దగ్గరే ఉంచుదాము. అయ్యో నా మాట మీద ఎప్పుడు విన్నారు కనుక. సరే ఏంట్రా సంగతులు? ఏమున్నాయా అన్ని మామూలే తదా మామూలే. సరే నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. నువ్వు పోయాయా? అరే ఇది బొట్టికాయ్. అవునా? అవునరా. అరే బడవల్లాగా ఇతరండి. ఏనుగుడు గారు వీడు తప్పు చెప్పాడురా. అవునా? ఇది మొత్తకాయ, ఇది రంబకాయ, ఇది జల్లకాయ. అరే గురువు గారు మనకి కొత్త పాట నేర్పిస్తున్నారా? అవునరా. అరే గురువు గారు కొత్త పాటను నేర్పిస్తాను రా. గురువు గారు ఇంకోసారి చెప్పండి గురువు గారు. అరే చెప్తున్నాను రా. ఇది మొత్తకాయ, ఇది లంబకాయ, ఇది జల్లకాయ. ఇదంటే ముట్టికాయ, ఇదంటే జల్లకాయ, ఇదంటే చంపకాయ. ఒరే ఆపండి. రాను రాను నా స్నేహితుడిని ఇలానే మీరు మర్యాద ఇచ్చేది. అసలు నువ్వు వీళ్ళని ఎలా భరిస్తున్నావురా? వీళ్ళు అమాయకులు రా. అమాయకురాలంటే ఇవాళ నా ప్రాణాలు తీసేలా ఉన్నారు. వీళ్ళు నా శిష్యులు రా. అరే నీకు నీ శిష్యుడికి మీ ఇంటికి ఒక దండం రా. నేను వెళ్ళొస్తా. అక్కడేమో ఏమండి మనం తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నాం కదా, మీ శిష్యులకి చెప్పారా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని? నువ్వు వెళ్ళి అన్ని సిద్ధం చేయి, నేను నా శిష్యులకి చెప్తాను. అలాగేనండి. ఒరే శిష్యులారా, ఇప్పుడన్నా నేర్చుకున్నారా ఇంటికి వచ్చిన వారిని ఎలాగా
మర్యాద ఇయ్యాలో? నేను నా భార్య తీర్థయాత్రకు వెళ్తున్నాము. ఇటుని ఒక కంట కనిపెట్టుండండి. అరే రాత్రి సమయం అయిందిరా, మనం పోదాం పదండి పడుకోవడానికి. మన ఇంటికి అతిథులు వచ్చారా? అవునరా. ఎందుకు వచ్చారండి? అరే నాకేంటో వీళ్ళు దొంగలు అనిపిస్తున్నారా? కాదురా, గురువు గారు చెప్పారు కదా అతిథులకి ఎలా మర్యాద ఇవ్వాలో. అదిగో నిజమేరా, కానీ నేను ఇంత పొడుగు వాళ్ళని ఎప్పుడు చూడలేదురా. అవునరా. ఈ పెట్లో ఏముంది? మా అయ్యగారి కాలపత్రాలు ఇంకా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. ఈ పెట్లో ఏముంది? ఈ పెట్లో మా అమ్మగారి వెండి వస్తువులు, బంగారాలు ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయండి. నిండి తాళం తేవండి. మీరు వెళ్ళి పాడుకోండి. సరే అండి. ఓకేనా? అరే నాకేంటో శబ్దాలు వినిపిస్తున్నాయిరా. అవునరా. అరే వీళ్ళు దొంగరా. అవునరా. ఈరోజు మనం వీళ్ళ పని పడదాం. నేను కర్ర తెస్తా. కర్ర తెస్తాను. కాలు విరిచేస్తారా? ఏమండి చూసారా, తలుపులన్నీ బాగా తెరుచున్నాయి. చూసారా అండి అఘాయిత్యం? ఏమైంది? పెట్టెలన్నీ తెలుసున్నాయి. అమ్మో నా నగల చీరలన్నీ కింద పడిపోయింది అండి. ఒరే శిష్యులారా, ఏం అఘాయిత్యం చేశారా? గురువుగారు మన ఇంటికి ఒక అతిథులు వచ్చారు గురువుగారు. వాళ్ళు దొంగల్లాగున్నారు గురువుగారు. మీరే కదా గురువుగారు ఇంటికి వచ్చిన అతిథులకి ఎలా మర్యాద ఇవ్వాలో వచ్చాం గురువుగారు. ఈ పెట్టెలో ఏమున్నాయని అడిగారు గురువుగారు. మమ్మల్ని తాళం తేమన్నారు గురువుగారు. మేము ఇచ్చాం గురువుగారు. మేము నిద్రపోతుంటే వాళ్ళు శబ్దం వినపడిందని పక్క గదికి వెళ్ళాం గురువుగారు. వాళ్ళు దొంగలు గురువుగారు. మేము వాళ్ళని కర్ర పట్టుకొని కొట్టాం గురువుగారు. శభాష్రా, ఇప్పుడు నా శిష్యులు పంపించుకున్నారు. చాలా వెళ్ళండిరా బడుద్దాయిలు. సరే అండి. ఏమండి ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయండి. 2 నెలలుగా వర్షాలు పడటం వల్ల మీరు పురాణ ప్రసంగాలకు వెళ్ళలేదండి. అవును, అది నిజమే. నేను నా శిష్యులు చెప్తాను, నువ్వు వెళ్ళు. అలాగేనండి. ఒరే శిష్యులారా, రేపు మనం పక్కూరికి వెళ్తున్నాము. అందరూ సిద్ధమవ్వండి. సరే గురువుగారు. వందనములు గురువు గారు. రాక మా ఊరొచ్చారు. మనం సాయంత్రమే పురాణ కథలు మొదలు పెడదాం. మీరు మీ శిష్యులు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వందనాలండి. వందనాలు.
గురువుగారు శిష్యులు ఎంత మర్యాదగా ఉన్నారు. మొదటి రోజు పురాణ కథలు. ప్రారంభించండి. మీకు పురాణ కథల నుంచి ఏం తెలుసు? ఏమీ తెలీదు. ఏమీ తెలియని వాళ్ళకి ఏం చెప్తాలే, నేను పోయి కూర్చుంటా. రెండవ రోజు పురాణ కథలు. ఇది రెండవ రోజు. ఈ రోజు ఏమన్నా చెప్తారో లేదో చూద్దాం. సరే, ప్రారంభించండి. నీకు పురాణ కథల నుంచి ఏమి తెలీదు? ఏమీ తెలీదు. ఏమి తెలియని వాళ్ళకి మేమేం చెప్తాం, నేను పోయి కూర్చోరా. మనకి మనం వాళ్ళకి మర్యాద ఇస్తుంటే మనకేమీ చెప్పట్లేదు. గురువుగారు ఏమో విశ్రమిస్తున్నారు. రేపు మూడవ రోజు ఏమన్నా చెప్తారో లేదో చూద్దాం. సరే, మూడవ రోజు పురాణ కథలు. ప్రారంభించండి. ఏంటి ప్రారంభించేది? కొంతమందికేమో తెలుసు, కొంతమందికేమో తెలీదు. తెలిసిన వాళ్ళకేమో తెలియని వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళకేమో తెలిసిన వాళ్ళు చెప్పండి. నేను పోయి కూర్చుంటా. వీళ్ళు చెప్పేలా లేరు, వెళ్ళి పని పడదాం. సరే. గురుగారు 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 అమ్మాయి, నా శిష్యులేదో మళ్ళీ అఘాయిత్యం చేశారు. నేను మెల్లగా జారుకుంటాను. గురుగారు కాపాడండి, గురుగారు. గురుగారు కాపాడండి గురుగారు. గురుగారు గురుగారు కాపాడండి, గురుగారు. గురుగారు 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 ధన్యవాదాలు.